నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నియోజకవర్గంలో 14,000కు పైగా జనసేన సభ్యత్వాలు నమోదు చేయించడం అభినందనీయం. ఎమ్మెల్యే అంజుబాబు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేసిన భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులు. భీమవరంలో అయోధ్య రాముని ధనుస్సు ప్రదర్శన. 13 కిలోల వెండి, కిలో బంగారంతో తయారు చేసిన ధనుస్సు బాణాలు. పాలకొల్లు మండలం పూలపల్లిలో భారీ చోరీ. ఒక ఇంట్లో 15 కాసుల బంగారం, కేజీ వెండి అపహరణ. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు భీమవరం నియోజకవర్గంలో అద్భుతంగా జరిగాయని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ గొలవంతిప్ప గ్రామంలో ఎంపీటీసీ తాతపుడి రాంబాబు 500కు పైగా సభ్యత్వాలు చేయించారని, భీమవరం నియోజకవర్గంలో జన సైనికులు, వీర మహిళలు 14,000కు పైగా సభ్యత్వాలు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, భీమాల శ్రీరామ్మూర్తి, పొత్తూరి బాపిరాజు, కారుమూరి సత్యనారాయణమూర్తి, ఎంపీటీసీ ఆరేటి వాసు, చల్లారాము, కొప్పినేడి బాబీ, రాట్నాల శ్రీనివాసరావు, పోకల కిషోర్, మాదాసు సాయి, ఎడ్లపల్లి రాంబాబు, చిట్టి, కొడవటి శివప్రసాద్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. జనసేన కేంద్ర కార్యాలయం పిలుపు మేరకి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా మన భీమవరం నియోజకవర్గం నుంచి 14,000 చిల్లర నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో 6,000 చిల్లర జరిగింది. ఇప్పుడు 14,000 చిల్లర నమోదు జరిగింది. గొలవంతిప్ప నుంచి ఎంపీటీసీ రాంబాబు 500 సభ్యత్వం నమోదు చేయించారు. అలాగే చాలామంది చేయించారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సభ్యత్వ నమోదు జరిగింది. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్ధాంతాలు మెచ్చుకుని కావాలని పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. 10 లక్షల పైన జాయిన్ అవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని, సభ్యత్వ నమోదులో కూడా నెక్స్ట్ టైము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని, సభ్యత్వం చేసుకున్న వాళ్ళకి శుభవార్త ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఉంది. వారికి ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆశయంతో పార్టీని నడిపిస్తున్నారు. వారికి ఎప్పుడు మేము అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ యొక్క జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం గత నెల 18వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ సంఖ్యలో ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది ఘనంగా జరిగింది. సుమారుగా 1 మిలియన్ పైనే ఈ యొక్క సభ్యత్వాలు చేయించుకోవడం జరిగింది. మా భీమవరం నియోజకవర్గం అంజుబాబు గారు ఆధ్వర్యంలో మేము ఈ యొక్క సభ్యత్వాలు అనేది చాలా ఎక్కువగా కూడా చేశాము. మా గొలవంతిప్ప గ్రామంలో సుమారుగా 500 పైనే నేను ఈ యొక్క సభ్యత్వాలు చేశాను. నాకు ప్రోత్సహించిన పోకల కిషోర్ గారికి, అలాగే చిట్టి గారికి, మా గొలవంతిప్ప జన సైనికులకు, వీర మహిళలకు, గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ నందు రైతాంగ సమస్యలపై వినతి అందజేశారు. దీనిలో భాగంగా మంగళవారం భీమవరం నందు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పి ఉదయ్ భాస్కర్ కి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు దాసరి బాబీ బృందం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట గంగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ధాన్యం బకాయిలను విడుదల చేసి నీటిపారుదల వ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే రైతాంగానికి మనుగడ లేదన్నారు. రబీ పంటకు సంబంధించిన ధాన్యం బకాయిలను గత ప్రభుత్వం దారి మళ్లించి రైతులను నెట్ట నిలువున ముంచిందని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కొంతమేర విడుదల చేసి రైతుకు ఊరట కల్పించిందని, కానీ ఇంకా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రైతాంగం పట్ల గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా జిల్లా వ్యాప్తంగా సాగు, మురుగునీటి పారుదల వ్యవస్థ రైతును సర్వనాశనం చేసే విధంగా తయారైందన్నారు. కనీసం తూడు, గుర్రపడెక్క, కిక్కిస తొలగించలేదని, కాలువలు, గేట్లు, లాకులు, సైపలు
మరమ్మతులు కూడా చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సాగు చేయాలంటే జిల్లాలో పంట మురుగు కాలువలో పూడిక తీసి నీటి పారుదల వ్యవస్థకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని, అంతేకాకుండా ఇరిగేషన్ సొసైటీలను పునరుద్ధరించి ప్రతి కాలువను ఆధునీకరించాలని, ఆక్వా కొబ్బరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన భారతీయ జనతా కిసాన్ మోర్చా తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కొల్లి వెంకట్రావు, తిరుమాని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పులపతి నాగరాజు, అడ్డగర్ల గాంధీ, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ యొక్క సూచనల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కలెక్టరేట్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టరేట్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా కలెక్టరేట్ నందు ఈరోజు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు దాసర్ బాబీ గారి నేతృత్వంలో ఈ యొక్క జిల్లా కిసాన్ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా శాఖ తరఫున మేము వినతి పత్రం ఈరోజు కలెక్టర్ గారు అందుబాటులో లేనని కారణంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి ఉదయ భాస్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గడిచిన 10 రోజులుగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో జిల్లా అధ్యక్షులు మరియు కిసాన్ మోర్చా జిల్లా బృందం తరఫున మేము జిల్లాలోని అన్ని మండలాలు, అన్ని పంట మురికి కాలువలను కూడా పర్యటన చేయటం జరిగింది. అయితే ఆ పర్యటనలో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి, పంట కాలువ కూడు, అదేవిధంగా గురబడెక్క, కిక్కీస్తో కూడుకుపోయినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి, గత ప్రభుత్వం వైఫల్య కారణంగా ఈరోజు రైతాంగం మనుగడ ప్రశ్నార్థంగా మారింది. ఆ సమస్యలన్నింటిలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఈరోజు తీసుకొచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గడిచిన ప్రభుత్వ హయాంలో ఈ యొక్క రైతుల యొక్క ధాన్యం డబ్బులు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించిన నిధుల్ని ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే కొంతమేర బకాయిలు విడుదల చేయడం జరిగింది. మిగతా బకాయిలు ఈరోజు మేము కలెక్టర్ గారిని అడిగితే వారు వారం రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత ప్రభుత్వ బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కూడు, గుర్రపటక్క, కిక్కీసు, కాలువల పూడికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి తొలగించవలసిందిగా జిల్లా బృందం మేము వారిని కోరాం. దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి గౌరవ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మంజూరు చేసి ఉన్నారు. త్వరలోనే పనులు మొదలు పెడతామని తెలియపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రివర్యుల వారికి, జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం గారికి అందరికీ కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆక్వా జోన్ల వ్యవస్థను రద్దు చేసి అందరికీ కూడా సబ్సిడీ ఇవ్వాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరికి నల్లి తీగులు ఏదైతే ఉందో దానికి నివారణకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని, రైతులు, అదే దింపు కార్మికులు, ఒలుపు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రాంత రైతాంగం తరఫున జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దాసర్ బాబీ మా బృందం అంతా కూడా 10 రోజుల నుంచి ముంపు ఏరియాలో అన్ని మండలాల్లో కూడా తిరిగి అక్కడ రైతాంగం పడేటువంటి కష్టాలన్నింటినీ కూడా ఒక పేపర్ మీద పెట్టి అవన్నీ కూడా ఇప్పుడు కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు బాగానే స్పందించారు. ప్రస్తుతం అయితే పూడి తొలగించడం, మీరు చెప్పినవన్నీ కూడా పరిగణలో తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి కలెక్టర్ గారికి కిసాన్ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. కిలో బంగారం 13 కిలోల వెండితో తయారు చేసిన రాముని ధనుస్సు, బాణాలను భీమవరంలో ప్రదర్శన ఉంచారు. అయోధ్యలోని రామమందిరం నిర్మాణంలో ఉన్న కోదండ రామాలయంలో స్వామికి అలంకరించే నిమిత్తం తయారు చేయించిన ధనుస్సు, బాణాలను భీమవరం పట్టణంలోని లెక్చరర్స్ వీధిలో ఉన్న పురిగళ్ల వెంకట రమణమూర్తి నివాసం వద్ద ప్రదర్శించారు. వీటికి అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ నిర్వాహకులు, హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి ప్రత్యేక పూజలు చేసి భక్తుల దర్శనార్థం ఉయ్యాల్లో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు సమకూర్చిన 13 కిలోల వెండి, కిలో బంగారంతో వీటిని తయారు చేయించామని, ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వీటిని ప్రదర్శిస్తామన్నారు.
భారత స్వాతంత్ర సంగ్రామంలో గ్రామ గ్రామాన అనేక మంది ఉద్యమకారులుగా పోరాటానికి ముందుకు వచ్చారని మహాత్మాగాంధీ పిలుపు మేరకు పస్తుల సాగరం పోరాటం వెలకట్టలేనిదని పలువురు వక్తలన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాలను చినరంగనిపాలెం పస్తుల సాగరం మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీచే ప్రశంసలు అందుకున్న పస్తుల సాగరం ఉద్యమంపై సదస్సు, దేశ నాయకుల చిత్రాలతో, జాతీయ జెండాలతో ర్యాలీ, పస్తుల సాగరం కుటుంబ సభ్యులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. పస్తుల సాగరం మనవడు పస్తుల హరిప్రసాద్ మాట్లాడుతూ ఆనాటి ఉద్యమంలో నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని, భీమవరంలో జన్మించిన తమ తాత సాగరం ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తమ కుటుంబానికి గౌరవం అందిందని అన్నారు. హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం బి గోపీనాథ్ మాట్లాడుతూ పస్తుల సాగరం జీవిత చరిత్రపై ప్రసంగించారు. ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, సిపిఐ నాయకులు మల్లుల సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే పస్తుల సాగరం ఎమ్మెల్సీ పదవి చేపట్టారని, అటువంటి వ్యక్తి మన భీమవరంలో జన్మించడం గర్వకారణమని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ మున్సిపల్ హైస్కూల్ను పస్తుల సాగరం హైస్కూల్గా ప్రభుత్వం గుర్తించాలని, ఆయన విగ్రహం స్థాపించడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారని, అనుమతి ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులకు గాంధీజీ కల్లుగన్న గ్రామ స్వరాజ్యం వస్తుందా అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పస్తుల సాగరం మునిమనవడు పస్తుల రఘురాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15వ తారీఖుకి 77 సంవత్సరాల నుండి 75వ సంవత్సరంలోకి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం మనం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 15 రోజులుగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చెరుకోడ రంగసాయి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ఉండటం, వారు యొక్క పేరు ప్రతిష్టలు, వారు చేసిన సేవలు మరుగులు పట్టుకోవడంతో ఈ 15 రోజుల కార్యక్రమంలో ఒక్కొక్క స్వాతంత్ర సమర యోధుని యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ రంగసాయి గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు పస్తుల సాగర్ గారు, నిజంగా వాస్తవానికి పస్తుల సాగర్ గారి గురించి ఇక్కడికి వచ్చేదాకా నాకు కూడా తెలియదు. స్థానికంగా భీమవరంలో పుట్టి పెరిగిన ఈ పస్తుల సాగర్ గారు బ్రిటిష్ వారి టైంలోనే ఎమ్మెల్సీ పదవిని పొంది ఉదాహరణగా ఆ రోజుల్లో ఈ స్వాతంత్రోద్యమం కోసం వారు ఎమ్మెల్సీ పదవిని కూడా సగంలో త్యాగం చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మనకి ఈ స్వాతంత్రం రావడం కోసం ఎంతో కృషి చేసిన మహనీయులు. ఈరోజు వారి మనవడి గారిని, వారి ముని మనవడి గారిని కూడా ఇక్కడ సత్కరించుకోవడం, వారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఎంత స్వేచ్ఛగా ఉండడానికి ఆ మహానీయులందరూ కూడా దేశ నాయకులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి మరి మనకి స్వేచ్ఛ వాయువుని వారు ప్రసాదించారు. అయితే ఇక్కడ మన లోపలగా మన గ్రామంలో పుట్టి, అంటే చెన్నాంగపాలెం గ్రామంలో పుట్టి మరి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారిలో మన పస్తుల సాగరం గారు ఉన్నారు. మనందరికీ పరిచయమైన వాళ్ళ మనవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఈ పక్కన దగ్గర 4 నుండి 5 వార్డుల వరకు ఈ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. వారికి ఎక్కడికో దూరం కాకుండా అందుబాటులో స్కూలు ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఊరికినే డబ్బులు తీసుకోకుండా మరి అప్పుడు స్థాపించారు. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఇందులో చదివి మంచి పొజిషన్కి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. మరి స్వతంత్రంగా జన్మహక్కు ఆనాడు ఉద్యమం చేసే మహానుభావులు చరిత్రలో ఉన్నారు. అటువంటి మహానుభావులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎన్ని రకాలు వచ్చినా, ఏమొచ్చినా, ఏ పార్టీలు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఈ మహనీయుల్ని స్మరించుకోవాల్సిన బాధ్యత భావితరాల్లో తెలియజెప్పాలని ఈ కార్యక్రమం ఉద్యమాలు చేస్తున్నాం. ప్రతి బాలకి, ప్రతి బాలికి ఈ స్వాతంత్ర ఉద్యమ చరిత్రను తెలియజెప్పాలని 15 రోజులు వారోత్సవాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా పస్తుల సాగర్ గారు, పస్తుల సాగర్ గారు అంటే దేశభక్తిని పెట్టింది పేరు. ఆయన ఆ రోజుల్లో ఎక్కడో చదువుకున్న తర్వాత ఉద్యమంలో పాల్గొంటే ఎన్ని ఉద్యమాలు జరిగాయో మహాత్మా గాంధీ తోటి ఆయన తిరిగిన సంఘటన చాలా తెలుసు. ఆయన మహానుభావులు ఈ చెన్నగిరిపాలెంలో జన్మించి మరి దేశ చరిత్రలో ఒక పేజీలో నిలిపడే అటువంటి దేశభక్తులు పస్తుల సాగర్ గారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ భీమవరంలో వారి మనవడు హరిప్రసాద్ గారు ఉన్నారు. వారి కొడుకు లండన్లో రఘురామ్ గారు లండన్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పస్తుల సాగర్ గారు చేసిన అత్యధిక చరిత్ర భీమవరం చరిత్రలో సువర్ణాధ్యాయం. మహాత్మా గాంధీ ఈ ప్రాంతాలు ఎక్కడ సాగర్ గారికి కలుగుకునే చరిత్ర మనం చెప్తాం. అటువంటి ఇండియన్ హిస్టరీలో
వేదిక మిగిలినటువంటి భక్తుల సాధారణంగా స్మరించుకుంటూ ఇవాళ పాలతరాల్లో తెలియజేయాలని ఉద్దేశం ఇవాళ భక్తుల సాధారణంగా దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వారి మనవడు శ్రీ హరిప్రసాద్ గారిని రామకృష్ణ గారు సత్కరించడం జరిగింది. మా తాతయ్య గారైన ప్రసాద్ సాగర్ గారు 1890లో జన్మించారండి. మా క్యాస్ట్లోనే ఫస్ట్ డిగ్రీ ఆశాబాద్లో అప్పట్లో మొదటి డిగ్రీ చేసిన వ్యక్తిగా కొనసాగారు. దానికి గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించడం కూడా జరిగింది. స్వాతంత్రం గురించి ఆయన ఆ పదవిని కూడా త్యాగం చేసి రాజీనామా చేశారు. దానికి తర్వాత కృష్ణా కోఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా గౌరవ పట్టాదారు తీసుకొని దాన్ని మా మేనేజర్గా చేయడం జరిగిందండి. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అయిన ముఖ్యమంత్రి అయిన కందుకూరి ప్రకాశం మంత్రులు స్వయంగా దేవాలయం మా చెన్నగిరిపాలెం మా ఇంటికి వచ్చి పలకరించడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండే మద్రాసు నుంచి వచ్చి ఆయన పలకరించడం గురించి వచ్చారంటే ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.